జనరల్‌గా చిన్న కుటుంబాలే ఎక్కువ గృహ కలహాలకి కారణం అని తెలుస్తుంది. 70% గృహం కేసులు ఈ కుటుంబాల్లోనే జరుగుతుంది. పెద్దలు ఎక్కువ ఉంటే వాళ్ళు కంట్రోల్ చేస్తారు కదా! వివాహం జరిగిన 5 ఏళ్లలోపే 42% జంటల్లో డిఫరెన్సెస్ వస్తున్నాయి. సో, గృహహింస కేసులు ప్రధానంగా మద్యపానం వల్ల 63.2%, ఆర్థిక ఒత్తిడి వల్ల 50%, భార్యాభర్తలు ఒకరి మీద ఒకరికి అనుమానం వల్ల 48%, వివాహేతర సంబంధాల వల్ల 33% గృహహింస కేసులు నమోదవుతున్నాయి అనేది మనం చెప్పుకోవచ్చు. పదే కంటిన్యూస్గా గృహహింసకు గురవుతున్నటువంటి మహిళలు 22% మంది ఉన్నారు. సో, గృహహింస కేసులు కూడా నమోదుతున్న కుటుంబాల్లో ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది. 50% కుటుంబాలకు 11,000 నుంచి 30,000 మధ్య సంపాదన కలిగి ఉన్నాయనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే తక్కువ ఉన్న కుటుంబాలు కూడా టన్నుల కొద్ది ఉన్న దేశంలో. సో, గృహహింసకి ఇది ప్రధానమైనటువంటి కారణంగా మనకు కనపడతా ఉంది. సో, అనేక సర్వే సంస్థలు చెప్తున్నటువంటి మాట ఇదిగా నేను చెప్పదలుచుకున్నాను. సో, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, మీ లక్ష్య ఆర్గనైజేషన్.